ప్రభు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీరేంటున్నందుకు మీకు వందనాలు. ఇంతవరకు మీరు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. బలలో కూడా యోగ్యమైన విధముగా పాల్గొనడానికి చూపిన కృపను బట్టి కూడా మీకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాను తండ్రి. వాక్యం బోధిస్తున్నటువంటి నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. వినబడుతున్న మాటలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ మాటల ప్రకారంగా జీవించి మీరు ఇచ్చేటువంటి భూలోక పరలోక సంబంధమైన దీవెన ప్రతి ఒక్కరూ పొందుకుండేలాగా నా సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, మరి గత వారమంతా కూడా వివాహ మహోత్సవంలో ఉండి మనందరము కూడా అదే మైండ్ ఉంది అనుకుంటున్నాను. ఇంకా ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం వివాహం గురించి. అయితే వివాహం చేసుకొని రెండవసారి కూడా మన మందిరంలో ఉన్నటువంటి దంపతులకు ప్రత్యేక వందనాలు. అయితే నేను వివాహ సంబంధమైనటువంటి మెసేజ్ చెప్పను, కానీ ఇప్పటికే మీరు విని చాలా స్ట్రాంగ్ అయిపోయినారు అని అనుకుంటున్నాను. వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయేవారు, ఇంకా యవనస్తులుగా ఉండి వివాహానికి సిద్ధపడుతున్నవారు, వారందరూ కూడా విని స్ట్రాంగ్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. అయితే ఒక వచనాన్ని చూపించి నా మెసేజ్ని నేను ప్రారంభిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మనం ఎప్పుడు 4వ వచనాన్నే చదువుకుంటాం కదా. వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలను అని చదువుతాము. అక్కడితో మనం ఆపేస్తాం. కానీ కింద 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, అప్పుడు ఘనమైంది వివాహం. వివాహం ఎప్పుడు ఘనమైంది అంటే మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి, అప్పుడు ఘనమైనది. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక వివాహము రంగరంగ వైభవంతో లైట్ల మధ్య చక్కటి మెరుముట్లు, బాగా చక్కటి లైటింగ్స్, డెకరేషన్స్ అన్నీ చేశారు. తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ బాగుంది, వచ్చిన వారు బాగున్నారు, చక్కగా అందరూ రెడీ అయ్యి వచ్చారు. చక్కటి భోజనాలు, ఇక ఆ భోజనాలలో లేనిది లేదన్నమాట. అన్ని రకాల భోజనాలు ఉన్నాయి. మనిషికి కావాల్సిన రుచికరమైనటువంటి నాన్ వెజెస్ అన్నీ కూడా రకరకాలు చేసేసారు. చక్కగా భోజనం జరిగింది, వివాహం జరిగింది, భోజనం కూడా జరిగింది, మంచి ప్రసంగం కూడా జరిగింది. ఇది మనుషుల దృష్టికి ఇది ఎలా కనబడుతుంది? ఘనమైన వివాహంగా కనబడుతుంది. మరొక వివాహం జరిగింది. ఆ వివాహంలో అంత పెద్ద లైటింగ్స్ ఏం లేవు. వచ్చిన వాళ్ళు కూడా మామూలుగా ఉన్నారు, పెద్ద డ్రెస్సింగ్ కూడా ఏం లేదు. భోజనాలు కూడా వెజిటేరియన్ భోజనాలు. అప్పుడు ఏది ఘనమైనదిగా మనుషులు ఎంచుతారు? మనుషులు ఏది ఘనమైనదిగా? ఫస్ట్దే, సెకండ్దా? ఫస్ట్దే ఘనంగా ఎంచుతారు. అసలు నాన్ వెజ్ లేదు అంటే నాన్ వెజ్ లేనివాడు పెళ్ళి ఎందుకు చేయాలయా అంటాడు కొంతమంది కదా, అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత ఈ రంగరంగ వైభవంగా జరిగినటువంటి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. చిన్న గొడవలు స్టార్ట్ అయ్యి ఒక నెలకే వాళ్ళిద్దరూ విడాకులకు సిద్ధమయ్యారు. చూసారా? అదే మన సాధారణంగా జరిగినటువంటి కుటుంబము చక్కగా వాళ్ళ వివాహ దాంపత్యము ఉన్నంతలో తృప్తిగా పచ్చడి మెతుకులైనా కానీ చక్కగా తిని వాళ్ళు దేవుని కొరకు చక్కగా వాడబడుతూ ఉన్నారు. ఈ రెండిటిలో తర్వాత వాళ్ళు విడాకులు కూడా తీసేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిట్లో దేవుడు ఏది ఘనమైనదిగా ఎంచుతాడు? ఈ పచ్చడి మెతుకులు తిన్న వాళ్ళదే ఘనంగా ఎంచుతాడు. కాబట్టి మనము వివాహము విషయంలో ఘనమైనదిగా మన కుటుంబాలు ఉండాలి అంటే తగిన దాంట్లో మనము తృప్తిగా ఉండడము నేర్చుకోవాలి.
పౌలు గారు అదేగా చెప్పారు. పౌలు గారు అదే చెప్పారు. నేను ఏమంటాడు, లేమిలో ఉండ నేర్చుకొని ఉన్నాను, సంపన్నుడిగా ఉండ నేను నేర్చుకొని ఉన్నాను. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు వివాహం జరిగిన వాళ్ళే కాదు కానీ, ఇది వరకు సీనియర్ వివాహంగా చేసుకున్న వాళ్ళు కానీ, చేసుకోబోతున్న వారు కానీ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడి నామానికి అవమానము జరగకూడదు. ఇందు నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామం దూషింపబడుచున్నది అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు. మన దేవుడికి ఉన్నటువంటి గుణం ఏంటి? ఉన్నతుడు, ఉన్నతమైన వాడు గనక కుటుంబంలో ఉన్నవారు, భార్య అయినా భర్త అయినా, ఇద్దరు కూడా ఉన్నతంగా ఆలోచించాలి. సాధారణంగా పురుషునికి ఉన్నతత్వం ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడా పోనీలే ఎందుకులే మనకెందుకులే ఈజీగా తీసుకునే తత్వం. కానీ స్త్రీలలో కొంత, అందుకే బలహీనమైన ఘటమని ఎరిగి మీ భార్యలతో కాపురం చేయండి అన్నమాట. స్త్రీలలో ఈ యొక్క తత్వం చాలా తక్కువగా ఉంటుంది. అన్నిటినీ పట్టించుకుంటారు, అన్నిటినీ భూతద్దంతో చూస్తారు. ఇది ప్రాబ్లం అవుతుంది. ఉన్నతంగా ఆలోచించాలి. పోనీలే క్షమించేద్దాం, ఈ తత్వము ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు, అక్కడే గొడవలు వస్తాయి, ఏముండవు. ఎలాంటిదంటే గొడవలు ఎలా ప్రారంభమవుతాయంటే కుటుంబంలో, నేననేది ఏంటంటే టీ కప్పులో తుఫాన్ లాగా చిన్నది ఏముండదు, అసలు ఏముండదు. బయట వాళ్ళు ఏదో అన్నారు, లేకుంటే పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు, లేకుంటే ఎదురింటి వాళ్ళు ఏదో అన్నారు, పోనీలే భర్త రాగానే ఇంకా స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఈయన ఈజీగా పోనీలే మనకెందుకు అన్నీ మనకెందుకు అంటావు. అవును, మరి ఎందుకు మనకు అవసరమైనవి పట్టించుకోవాలి, అనవసరమైన వాటిని మనం వాటి జోలికి పోకూడదు. రైట్. ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు కనుక ఉన్నతంగా మనము ఆలోచించాలి. రైట్. ఇది వివాహ చిన్నపాటి మెసేజ్, నేను అందులోనికి వెళ్ళట్లేదు. మన వాక్య ధ్యానం కొరకు మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క కొండ మీద ప్రసంగము ప్రతి ఒక్కరికి కూడా, మన క్రైస్తవులకే కాదు కానీ క్రైస్తవేతరులకి కూడా కొండ మీద ప్రసంగం అంటే 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ, ఇది అనేక జీవితాల్లో మార్పును తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు మనకు కంటికి కనపడతా ఉంటాయి. బయట అన్ని జనులు కూడా దీన్ని ఎంతో ఆనందంగా విన్నప్పుడు, చదివినప్పుడు వారు సంతోషిస్తూ ఈరోజు ఈ మాటలను తీసుకొని కూడా వారి యొక్క ఇతర విశ్వాసాలలో కూడా వాడుకుంటున్న వారు లేకపోలేదు. అంటే వేదాంతులుగా, పండితులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రసంగాలను తీసుకొని వారి దానిలకు కన్వర్ట్ చేసి ఈరోజు చెప్పుకుంటున్న వారు లేకపోలేదు. రైట్. 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడే వాళ్ళు ధన్యులా? ఈ మాట చదవగానే కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి మీరు దుఃఖపడువారు ధన్యులు అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు దుఃఖపడువారు, కాలు ఎరిగిందో చెయ్యి ఎరిగిందో లేకుంటే మరొకటో దుఃఖపడువారు ధన్యులు అన్నారనుకోండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎందుకు అన్నాడు దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే దాని అంతరార్థము చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. దుఃఖములలో కూడా, ఈ దుఃఖమును గురించి మనకు బైబిల్ గ్రంథము వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథం అయితే హెబ్రీ భాషలో రాశారు, కొత్త నిబంధన గ్రంథం అయితే గ్రీక్లో రాశారు కదా. అయితే గ్రీకులో దీని పదం వచ్చేసి పెంతియో అన్నటువంటి పదముతో దీన్ని వాడారు. పెంతియో అంటే దుఃఖము. ఈ పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక చోట్ల దుఃఖం గురించి ఉంది. ఇందాక మనం ఆరాధనలో కూడా మనం చూసాం. హన్నా గారు, ఆరాధన కాదు బల్ల మెసేజ్లో, హన్నా గారు దుఃఖముతో కదా, మనోదుఃఖముతో. అయితే ఆ దుఃఖం గురించి నేను ఈరోజు ప్రసంగం చేయట్లేదు, కానీ మరొక దుఃఖం గురించి నేను చేయటానికి ఇష్టపడుతున్నాను. దుఃఖాల్లో కూడా రకాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారు ఇక్కడేమో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నారు. యేసు ప్రభు వారు ఈ దుఃఖపడే వారందరినీ కూడా ధన్యులు అని చెప్పాడు గనక, మరొక చోట దుఃఖపడమని చెప్పినటువంటి దేవుడే మీరు దుఃఖపడొద్దండి అన్నాడు. చూద్దాం అన్నమాట. లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం, తెలిసిన మాట, మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట. 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే,
గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి అంటున్నాడు. చూడండి, మీరు దుఃఖపడొద్దండి అన్నాడు. మరి ఇందాకేమో దుఃఖపడితే ధన్యులు అన్నాడు, మీరు ఓదార్చబడుతురు అన్నారు. ఈ పదాలే మతోన్మాదులకు ఒక వజ్రం లాంటి పదాలు. ఇది తెలియక, అర్థం చేసుకోలేక బైబిల్ని వక్రీకరించి మాట్లాడుతున్న వారు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ని అర్థం చేసుకోవడంలో చాలామంది వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఇలా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది యూట్యూబ్లలో. యేసుప్రభు వారు చూసారా, మీ యేసుప్రభు వారే ఇక్కడేమో దుఃఖపడు వాళ్ళు ధన్యులు అన్నాడు, అక్కడికి వచ్చేసి దుఃఖపడొద్దు, ఏడవద్దు అంటున్నాడు అంటే బైబిల్ని అర్థం చేసుకోవడంలో వారు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. సందర్భానుసారంగా అది ఆలోచించాలి. ఏ సందర్భంలో దుఃఖపడమని చెప్పాడు, ఏ సందర్భంలో వద్దు అని చెప్పాడు, ఇది అర్థం కావాలి. అర్థం కాకుండా అపార్థము చేసుకునేవారు అనేక మంది ఈరోజు కనపడతా ఉంటున్నారు. అందుకే వారిని గురించి దేవుడు ఏం చెబుతున్నాడో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది అంటున్నాడు. అంటే దేవునికి వెర్రితనం అన్నదా మళ్ళొక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే అది ఎంతో జ్ఞానము గలది అంటున్నాడు. దేవుడు ఎంతో జ్ఞానము కలిగిన దేవుడై ఉంటున్నాడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడై ఉంటున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ మీరు దుఃఖపడకండి అంటున్నాడు. దుఃఖపడవద్దు అని చెప్పిన దేవుడే మళ్ళీ దేనికోసం దుఃఖపడమన్నాడు కూడా అక్కడే చెప్పాడు. దేనికోసం దుఃఖమన్నాడు? మీకోసం అన్నాడు కదా. మీకోసం, మీ పిల్లల కోసమే దుఃఖపడండి అని చెప్పాడు. అయితే ఇంతకు ఏ దుఃఖముతో మనము దుఃఖపడితే ధన్యులము, ఏ దుఃఖంతో మనము బాధపడితే ఓదార్చబడతాము అని మనం ఆలోచిస్తే, ఒకానొక సమయంలో దావీదు గారు ఆయన దుఃఖపడినటువంటి సందర్భాలు మనకు కీర్తన గ్రంథంలో కోకొల్లలు కనపడతాయి. ఆయన దావీదు మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళాల్సినటువంటి యుద్ధానికి వెళ్లకుండా చేయకూడని పని ఒకటి చేయడం జరుగుతుంది. కట్ చేస్తే అదే మనందరికీ తెలుసు గనక. అయితే దాని గురించి దాచిపెట్టి ఆయన ఎన్నో రోజులుగా దాని గురించి ఎవరికి తెలియదులే అనుకొని ఆయన జీవితము కొనసాగుతూ ఉంది. అలా కొనసాగుతున్న సమయంలో దేవుడు ఇంకా ఇతను మార్పు లేకుండా జీవిస్తూ ఉంటున్నాడు కనుక అని దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్తను పంపించి చిన్న కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ చిన్న కథ తన జీవితానికి మార్పును తీసుకొని వచ్చింది. తెలుసు, అది కూడా తెలుసు కాబట్టి కట్ చేస్తే, అప్పుడు ఒక సేవకుడు వచ్చి చెప్పినటువంటి మాట, ఒక ప్రవక్త వచ్చి చెప్పినటువంటి మాటకు తల వంచి తన జీవితాన్ని, నువ్వెవరు నాకు చెప్పడానికి అనలేదు చూడండి. ఆ మనుషుడు నీవే అన్నప్పుడు నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ పని నువ్వు చూసుకో అనలా. దావీదు మహారాజు గారు ఆయన ఏం చేశాడంటే తల దించాడు. కానీ ఈరోజు మనం ఎవరికైనా ఒక మాట చెప్పామనుకోండి, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఆయన చెబితే నేను వినాలా, నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నేను చూసుకుంటా అంటారు కదా. చూసారా ఆయనలో ఎలాంటి లక్షణం ఉంది? ఒక సేవకుడు, ఒక ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే తలదించాడు. అవును నేనే అనేది పశ్చాత్తపడి ఆ 51వ కీర్తనలో ఎలాంటి దుఃఖం, తప్పు చేస్తే మనస్సు మార్చుకొని ఆ దుఃఖము మారు మనసును కలగజేసింది. అది కావాలి, ఆ దుఃఖం కావాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి దుఃఖం ఏదంటే, ఆయన దుఃఖపడువారు ధన్యులు అన్నాడు కదా, దుఃఖపడువారు ఓదార్చబడుదురు అన్నారు కదా. ఎప్పుడైతే మనిషి పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపెట్టుకుంటే సేవకుడు వచ్చి చెప్పినప్పుడు ఆ సేవకుని మాటకు తలదించి దుఃఖపడుతున్నాడు చూడండి, తలదించి దుఃఖపడతా ఉంటున్నాడు. అంటే ఒక దుఃఖము తనకు మారు మనసును కలగజేయాలి.
ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆలోచన చేయండి, మన జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయండి. మనము దుఃఖపడుతూ ఉంటాం. ఏ విషయాల్లో దుఃఖపడుతూ ఉంటాం? మనకి ఏదైనా సమస్యలు ఉంటే దాని విషయమే దుఃఖపడుతుంటాం. అనారోగ్య పరిస్థితి ఉంటే దాని విషయమే మనం దుఃఖపడుతూ ఉంటాం. ఆర్థిక ఇబ్బంది ఉంటే దాని విషయమే మనం దుఃఖపడుతున్నాం. అప్పుల బాధ ఉంటే దాని విషయమే దుఃఖపడుతూ ఉంటాం. కానీ ఆ దుఃఖం గురించి నేను మాట్లాడట్లేదు. ఆ దుఃఖం గురించి మాట్లాడట్లేదు. ఏ దుఃఖం మాట్లాడుతున్నాను? మనిషి సమాజంలో, సంఘములో పాపము చేసి, తప్పు చేసి కూడా ఏమి ఎరగనట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పర్వాలేదులే ఏం కాదులే అనుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ నిజంగా తప్పు చేసినప్పుడు ఆ తప్పు మన జీవితంలో, అవును కదా, నేను దేవుని బిడ్డను కదా, బలలో చేయి వేస్తున్నాను కదా, నేను ఇంత చేసిన వాడిని నేను ఆ పని చేయొచ్చా, నేనంత తప్పు చేయొచ్చా అని తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు కప్పిపుచ్చుకోకుండా పశ్చాత్తాపడి ఇక ఎన్నడూ కూడా నేను దాని జోలి పోకూడదు అన్న పశ్చాత్తాపం వస్తుందా మనకు? ప్రభువును నమ్మిన వారి జీవితాలలో కూడా ఆ పశ్చాత్తాపం వస్తుందా? నిజంగా ఆ పశ్చాత్తాపము, ఆ దుఃఖము నీకు మారు మనసును కలగజేస్తుందా? మొదట రక్షింపబడ్డావు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు, కానీ తప్పు జరగట్లేదా నీ జీవితంలో? ఆ తప్పు జరిగినప్పుడు అది పదే పదే జరుగుతూ ఉందా ఆ తప్పు? పోనీ ఆ తప్పుకు నీలో మారు మనసు వచ్చిందా? దుఃఖపడాలి, ఆ విషయమే దుఃఖపడాలి. నేనా ఈ పని చేసేది? నేను చేయకూడదు కదా, చేసిన నేను మారాలి కదా, నా జీవితంలో మార్పు రావాలి కదా. ఎవరైనా సరే, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే ఆ పశ్చాత్తాపం ఉంటుందా మనకు? ఒక సేవకుడు వచ్చి చెప్పగానే ఇక్కడ తన జీవితంలో మార్పు కలిగించండి. ఆయన మారు మనసు ఎలా కలిగిందో చూడండి. ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వచనం దయచేసి చదవండి. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా పరుపు తేల చేయుచున్నాను అంటున్నాడు. చూడండి, అంటే ఎంత దుఃఖపడిపోతూ ఉంటున్నాడు, ఎంత దుఃఖపడిపోతూ ఉంటున్నాడు. ఆ 51వ కీర్తన చదివితే ఆయన దుఃఖమంతా మనకు అర్థమైపోతుంది. ఆ యొక్క రక్షణ ఆనందము కానివ్వండి, ఆ పరిశుద్ధతను గురించి, ఆయన దేవుని సన్నిధి నుంచి, ఇందాక మనం బలలో కూడా మనం చూసాం, ఆరాధనలో మనం చూసాం, నీ సన్నిధి శ్రేష్టమైనది, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు స్వామి అంటాడు. అంటే ఎంత దుఃఖపడుతున్నాడు చూడండి. ఈ పశ్చాత్తాపం మనలో ఉందా? ఎంతో క్యాజువల్గా మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎంతో క్యాజువల్గా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపం అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలగజేస్తుంది. ఆ వచనాన్ని చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం దయచేసి 10వ వచనాన్ని చదవండి. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుందంట. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనుషులకి కావాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. రకరకాల దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా ఈ దుఃఖపడేది మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మనం బాధపడితే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు దేవుడు ఇస్తాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ప్రభువు దృష్టికి మనము తగ్గించుకునేవారు. దృష్టికి మనం ఎవరి దృష్టికో కాదు, దేవుడి దృష్టికి. ప్రభువా, నిజంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు స్వామి అని నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ దాన్ని కప్పి పెట్టుకున్నామనుకోండి, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఎందుకంటే రహస్యమన్న ఉన్నది ఏది కూడా అది దాచబడ్డదు, అది బయటికి వచ్చేస్తుంది. మణిపూర్లో జరుగుతున్నటువంటి విషయాలను బయటికి రాకూడదు అని మీడియాను కూడా కప్పిపెట్టారు.
రాలేదా బయటికి? అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ని అంతా కూడా కట్ చేసి పెట్టారు. బయటికి వచ్చింది, బయటికి వస్తుంది. తప్పు జరుగుతున్నప్పుడు మన జీవితాలలో బయటికి ఖచ్చితంగా వస్తుంది. అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుడి కనికరాన్ని పొందుతాడు. ఆ పశ్చాత్తాపం, ఆ దుఃఖం రావాలి. వస్తుందా ఈరోజు మనకు ఆ దుఃఖం? ఆదివారాలు గడిచిపోతూనే ఉన్నాయి, సేవకులు చెబుతూనే ఉన్నారు. మార్పు జరుగుతుందా మన జీవితాలలో? ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకులు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం లోబడేవారుగా ఉండాలి. వాళ్ళు దేవుని మాటేగా చెప్పేది, వేరే మాట ఏమైనా చెప్తారా? దేవుని మాటలు మన జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వారము ఒక్క విషయం నేర్చుకొని పోండి. ఒక్కటి మంచి విషయం నేర్చుకొని పోండి. మన జీవితం దేవుడు కోరుకుంటున్నది క్రీస్తు స్వరూపంలోనికి మనందరం కూడా ఎదగాలి అన్నదే కదా. వచ్చిపోతే ఉపయోగం లేదు, అటెండెన్స్ ఉపయోగం లేదు. మన జీవితాల్లో మార్పు కావాలి, దేవుడు కోరుకుంటుంది అది. క్రీస్తు స్వరూపంలోనికి మనందరము కూడా ఎదగాలి అన్నటువంటిదే దేవుడి యొక్క కోరిక. ఎన్నో విషయాలు దేవుని సేవకులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది యవ్వనస్తులు బైబిల్ని పట్టుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఇట్ట పట్టుకొని పోతుంటారు. ఇదేమైనా హ్యాండ్ బ్యాగా? బైబిల్ని చక్కగా పద్ధతిగా పట్టుకొని రావడం నేర్చుకోవద్దు. స్కూల్లో కాలేజీలో పట్టుకొని ఊపుకుంటూ పోతుంటారు. ఇది జీవము కలిగినటువంటి గ్రంథము, మనుషుల ఆత్మలను రక్షణలోనికి నడిపించే గ్రంథాన్ని దీని విషయంలోనే మనము జాగ్రత్త లేకపోతే ఎలా ఊపుకొని పోతూ ఉంటాం. కాబట్టి మనము నేర్చుకోవాలి, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటాం. రోజుకు ప్రతి వారానికి ఒక విషయం మనం నేర్చుకున్నా కానీ మనలో క్రీస్తు స్వారూప్యము బయట ఉన్నటువంటి ప్రజలు చూడగలుగుతారు. మనం మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, చేస్తున్నటువంటి క్రియలు కానివ్వండి, ఏదైనా సరే నేర్చుకోవాలి. ఇతరులు మనల్ని బట్టి వారు నేర్చుకునేవారుగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తప్పు జరిగినప్పుడు మీ ఇంట్లో నువ్వు నీ పిల్లల ముందు నువ్వు క్షమాపణ కోరుకున్నావు అనుకో, అరే ఈ విషయంలో నేను అనవసరంగా కోపడ్డాను, లేకుంటే అనవసరంగా నేను ఇదయ్యాను, కాబట్టి దేవా నన్ను క్షమించు అని నిజంగా నువ్వు పశ్చాత్తాపడి మళ్ళీ నీ జీవితంలో అది జరగకుంటే వాళ్ళు గ్రహిస్తారు. అరే మా డాడీ ఆ రోజు ఆ మాట అన్నాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, మళ్ళీ రిపీట్ కాలేదు. దుఃఖముతో ఆ దుఃఖంతో మనకు మారు మనస్సు రావాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దావీదు గారు దుఃఖపడి ఆయన మళ్ళీ ఆ పని చేయలేదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తుంది. బెత్షెబా విషయములో తప్ప మరి ఏ విషయములో దావీదు గారు తప్పు చేయలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన గురించి మన సాక్ష్యం ఎలా ఉంటుంది? అందుకే ఇక్కడ యేసుప్రభు వారు అన్నారు, మీరు నా గురించి మీరేమీ ఏడవలసిన పని లేదు, నాకేదో ఏంటి ఏడవలసిన పని లేదని ఏ స్థితిలో అంటున్నాడు? దెబ్బలు తిన్నారు యేసుప్రభు వారు, శిలువ మీద ఉన్నారు, ఆయన రక్తం కారుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలోనే నా గురించి మీరు ఏడవద్దండి, మీ గురించి ఏడవండి, మీ మారు మనసు గురించి మీరు ఏడవండి. తర్వాత ఏమన్నాడు? మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. మీ పిల్లల గురించి ఏడవండి, మీ పిల్లల కోసం దుఃఖపడండి. మీ పిల్లలు ఇంకా రక్షింపబడలేదు కదా, దుఃఖపడండి. మీ పిల్లలు ఒకవేళ రక్షింపబడి తప్పు జారిపోతుంటే వాళ్ళ కొరకు మీరు దుఃఖపడండి అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యెరూషలేమును చూసి దుఃఖపడినట్లు మనం చదువుకుంటాం. మన పిల్లల తర్వాత మనం చేయవలసిన దుఃఖం ఏదైనా ఉంది అంటే ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం, దయచేసి 41వ వచనాన్ని చదవండి. 41వ వచనం. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దేని విషయమై ఏడ్చి, ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, సరిపోతుందండి, అక్కడి వరకు చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నారంటే యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ దుఃఖము? ఏమైంది ఆ పట్టణానికి? ఏమైనా నీళ్ళు రావట్లేదా? పైపులు ఏమైనా పాడైపోయినాయా? డ్రైనేజీలు ఏమైనా పాడైపోయినాయా? దాని గురించి ఏమైనా యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడుతున్నారా? మనకు పెద్ద దుఃఖం ఏంటంటే నీ ఇంట్లో నీళ్లు లేకుంటే పెద్ద దుఃఖం మనకి కదా. కరెంటు పోయినా పెద్ద దుఃఖం, ఇక అదేదో ఇంటర్నేషనల్ సమస్య మాదిరి ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఆ దుఃఖం గురించి యేసుప్రభు వారు ఇక్కడ
ఆయన దుఃఖపడట్లేదు. యెరూషలేము గురించి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ యెరూషలేము ప్రజల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దుఃఖపడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అందులోని ప్రజలందరూ కూడా వేషధారులైపోయారు, రకరకాలైనటువంటి పాపానికి బానిసలైపోయి ఉంటున్నారు. దాని గురించి యేసు ప్రభువారు ఆయన దుఃఖపడుతూ ఉన్నారు. మరి ఈరోజు మనం కూడా మన పట్టణం గురించి, మన సికింద్రాబాద్ హైదరాబాద్ పట్టణం గురించి మనము కూడా దుఃఖించాలా వద్దా? దుఃఖపడాలా వద్దా? అయ్యా, ఈ ప్రజలు నశించిపోతూ ఉంటున్నారు, నశించిపోతున్నటువంటి ఈ ఆత్మలన్నిటి కూడా రక్షణలోనికి నడిపించు స్వామి అని మనం కూడా దుఃఖపడాలి. ఆ దుఃఖపడుతున్నాము మనము. హైదరాబాద్ భలే ఉంది, సికింద్రాబాద్ భలే ఉంది, ఆ హోటల్స్ భలే ఉన్నాయి, ఆ యొక్క ఆ లైటింగ్స్, ఆ షాపింగ్ మాల్స్ అబ్బబ్బబ్బబ్బ ఉంటే హైదరాబాద్లోనే ఉండాలని మనం అనుకుంటున్నాం. కానీ హైదరాబాదులో పాపం ఎంత జరుగుతూ ఉంటుంది, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో జరగకూడనివి ఎన్ని జరుగుతున్నాయి, దాని గురించి మనము దుఃఖపడుతున్నామా? ఆ ప్రజలు రక్షణ కొరకు మనము దుఃఖపడుతూ ఉంటున్నామా? దుఃఖపడండి అంటున్నాడు. చూసారా, ఈ దుఃఖం లేదు మనలో. మనకున్నటువంటి బాధలలో, వేదనలో దాని గురించి మాత్రమే మనకు దుఃఖం ఉంటుంది, కానీ మిగతా విషయాలలో మనం పెద్ద పట్టింపు లేనివారుగా ఉంటున్నాం. పోనీ ఇంట్లోన్నా ఇక్కడికి వచ్చి మంగళవారం పూట ప్రార్థన జరుగుతూ ఉంటుంది, బైబిల్ స్టడీలో కూడా ప్రార్థన, బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఏమైనా మనము దుఃఖపడుతున్నామా ప్రభువా అని? లేదు, మాకు టైం లేదు బ్రదర్, మేము రాలేము, కుదరట్లేదు ఆఫీసుల్ని బట్టి అంటే నో ప్రాబ్లం, సరే కుదరట్లేదు. పోనీ ఇంట్లో అన్న దుఃఖపడుతున్నామా? ఇంట్లో అయినా కానీ కుటుంబ సమేతముగా హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణము గురించి కానీ మన యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దుఃఖపడుతున్నామా? మీరు భలే చెప్తారు బ్రదర్, మా పనులే మాకు బోల్డ్ ఉంటే ఇంత దుఃఖపడే టైం మాకెక్కడిది అంటారు కదా. కానీ ఏం పట్టించుకోవట్లేదు. మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. ఇతరుల గురించి మనము పట్టింపు లేదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే వాళ్ళ కోసం మనం దుఃఖపడుతున్నాం. అసలు మన ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రభువుని నమ్మని వారు ఉన్నారు కదా, మన బంధువర్గాల్లో ఇంకా ప్రభువుని నమ్మని వారు ఉన్నారు, వారి గురించి దుఃఖపడుతున్నాం మనం. మన స్నేహితుల్లో ఇంకా ప్రభువుని నమ్మని వారు ఉన్నారు, మనతో పాటు పనిచేసే వాళ్ళు ఇంకా నమ్మని వారు, ప్రభువుని అంగీకరించని వారు ఉన్నారు. ఒక కుటుంబముగా భోజనం చేస్తున్నప్పుడు భార్య, భర్త, పిల్లలు నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు, ఇద్దరు ప్రభువుని నమ్ముకోలేదంటే ఆ ఇద్దరు గురించి మనకు భారం ఉందా? ఎందుకంటే మరణిస్తే అందరూ ఒకే స్థలానికి వెళ్తారా? ఇద్దరు వేరే స్థలానికి వెళ్తారు, మరొకరు మరో స్థలానికి వెళ్ళిపోతారు. ఆ సంతోషముతో ఉన్నటువంటి మీరు మరొక పరలోకములో ఆ సంతోషంలో మనం పాలిభాగస్తులు అవ్వాలంటే ఇక్కడ ఉన్నప్పుడే దుఃఖపడొద్దు. నా కొడుకు ఇంకా రక్షింపబడలేదు, నా కుమార్తె రక్షింపబడలేదు, నా భార్య రక్షింపబడలేదు, నా భర్త రక్షింపబడలేదు అన్న దుఃఖం ఉందా? ఒక్క క్షణంలో జరిగిపోతుందండి మరణం. అయితే ఒక్క క్షణంలో జరిగిపోతుంది. స్థలం మారిపోతుంది, ఆధార్ కార్డు అడ్రస్ మారిపోతుంది మనిషి మరణిస్తే. కానీ ఏం పట్టింపు లేకుండా ఉంటున్నాం మనం. దుఃఖపడాలి మనందరం కూడా. మన బంధువుల కొరకు దుఃఖపడాలి. సంతోషంగా ఫంక్షన్స్ ఇవన్నీ జరిగినప్పుడు ఎంతో ఆనందంతో మనందరం కూడా ఉంటాం. మరి వాళ్ళు పరలోకానికి రావద్దా? ప్రభువుని చేరుకోవద్దా? ఆనందకరమైన స్థలములో వారు కూడా ఉండొద్దా? అంటే ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు దుఃఖపడాలి. ప్రతిరోజు నీ బంధువు కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు నీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? దుఃఖిస్తున్నావా? కొంతమంది దుఃఖిస్తున్నారు తెలుసా మీకు? కొంతమంది దుఃఖిస్తున్నారు, సంఘం కొరకు దుఃఖిస్తున్నారు, సమాజం కొరకు దుఃఖిస్తున్నారు, కుటుంబాల కొరకు దుఃఖపడుతూ ఉన్నారు. ఆ యొక్క గుంపులో నువ్వు ఉన్నావా? అప్పుడు నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడవు. ఆ దుఃఖం ఉండాలి మనకు. అందుకే మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు ప్రభువారు? మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను మీరు బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఎందుకు దుఃఖపడమంటున్నాడు? ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? కాబట్టి దుఃఖం ఉండాలండి. నరకం భయంకరం.
నరకం అన్నది భయంకరమైనది. ఆ నరకం నుంచి మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా రక్షింపబడాలన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడు కూడా ఆలోచనతోనే మన జీవితం ముందుకు కొనసాగాలి. కానీ శాస్త్రులు, పరిసయ్యుల మాదిరి ఆ వేషధారణతో కూడినటువంటి జీవితము దేవుడికి ఇష్టం లేదు. ఒక వచనాన్ని చూద్దాం, చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకొనను అలాగే నేను కూడా నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. దేవుడు చాలాసార్లు అనేక మంది దగ్గరికి దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపుతూనే వచ్చాడు. కానీ ఎవరు కూడా విననొల్లక వెళ్ళిన వాళ్ళందరినీ కూడా చంపుతూ ఉన్నారంట. అందుకే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించిన ఆ కుమారుణ్ణి కూడా చంపడానికి ఇష్టపడి సిలువకి ఎక్కించేశారు. అంటే ఒక మేలు చేద్దామని చెప్పి వెళ్ళినా కానీ కీడు చేసేవారు బయలుదేరారు. ఈరోజు కూడా అంతే. ఈరోజు కూడా అదే జరుగుతోంది. మేలు చేసే వాళ్ళకే కీడును జరిగిస్తూ ఉంటున్నారు. మేలు చేసే వాళ్ళకే కీడు జరిగిస్తున్నారు. ఆ యొక్క గుంపులో మనం ఉండకుండా, ఆ యొక్క వేషధారణ జీవితంలో ఉండకుండా, ఎందుకంటే వేషధారుల గురించి దేవుడు ఆ 23వ అధ్యాయం అంతా కూడా వాళ్ళ గురించే రాశాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులు మీరు, పుదీనలోను సదాపాకులను జీలకర్రలను మీరు దశమ భాగాలు ఇస్తారు, కానీ నేను చెప్పింది మీరు గ్రహించలేకపోతున్నాడని యేసు ప్రభు వారు ఆయన ఆ శాస్త్రులు, పరిసయ్యులతో, వేషధారులతో గురించి మాట్లాడినట్టు మనం చూస్తాం. ఈ వేషధారణ గురించి యోబు గారు ఏమంటున్నారో తెలిసిన వచనాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం ఎంత ప్రమాదకరమైనదో ఆయన గమనించి ఆ మాటలు పలుకుతూ ఉంటున్నాడు. యోబు గ్రంథము 20వ యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం, 34వ వచనం. వేషధారణ గురించి యోబు గారు ఎంత ప్రమాదకరంగా ఉందో చెబుతున్నారు ఆయన. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబ తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్మున నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అయిపోతాను. పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అయిపోతాను. వేషధారణ దేవుడికి నచ్చదు అంటున్నాడు. వేషధారణ దేవునికి నచ్చదంట. ఎందుకంటే సాధారణంగా మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మరొక విధంగా డ్యూయల్ సిమ్ లాగా క్రైస్తవులు జీవిస్తూ ఉంటున్నారు ఈరోజు. డ్యూయల్ సిమ్లో చేసే కదా, అలాగా క్రైస్తవుల్లో కూడా మందిరములో ఒక విధముగా, మందిరంలో ప్రార్థనా జీవితం ఒక విధముగా, మందిరములో మాటలు చక్కగా, బయట మాటలు వేరే విధంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఒక పల్లెటూరు ఆవిడ ఇలా ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది? తన్ను తాను తగ్గించుకుంటూ పెదవులతో చక్కగా ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుంటే, నేను దుమ్మును ప్రభువా, నేను ధూళిని ప్రభువా, నేను పేడను ప్రభువా, పేడలో పురుగును ప్రభువా, ఈ పురుగును క్షమించు స్వామి అని ఆవిడ ప్రార్థన చేస్తాం. సరే, ప్రార్థన అయితే బాగానే ఉంది. మరి బయటికి వచ్చిన తర్వాత చిన్న గొడవ ఏదో అన్యజనులతో ఏదో చిన్నది స్టార్ట్ అయింది. అప్పుడు ఆవిడే ఆ దుమ్ము ధూళి అన్న ఆవిడ దుమ్ము దులిపేస్తుంది అక్కడ. మరి ఇందాక మందిరంలో దుమ్ము అన్నావు, అది గుడి, ఇది బయట బడి. చూసారా? అంటే పెదాలతో వల్లించడం కాదు, కానీ మన జీవితమే అలా ఉండాలి.
ఆ వేషధారణ అనేది అది పనికిరాదు. మనం గుడిలో అయినా బడిలో అయినా ఒకే విధంగా మన జీవితము ఉండాలి. అది దేవుడికి ఇష్టమైంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, యోబు గారు, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. అది దేవుడికి నచ్చదు. ఎందుకంటే వేశ్యలైన పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, కానీ వేషధారులు పరలోక రాజ్యానికి వారసులు కారు అని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఒక లిస్టే ఇచ్చాడు అక్కడ. అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు, వేషధారులు, ఇంకా ఆ లిస్ట్ అంతా కనబడుతుంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనము యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడికి ఇష్టకరంగా మనము దుఃఖపడినట్లయితే మనము ధన్యులము. దేవుడు మనకు ఓదార్పును అనుగ్రహిస్తాడు. అయితే మనము చేయవలసింది ఇతరుల కొరకు మనము దుఃఖపడాలి. అలా దుఃఖపడిన వారు ఎంతమంది ఉన్నారో కొంతమందిని సమయం ఉన్న కొలది మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఎవరైనా తీసిన వారు చదవండి దయచేసి. చూసారా, ఇక్కడ లోతు గారు ఆయన దుఃఖపడుతూ ఉన్నారు. ఆ యొక్క సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కొరకు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన, చూడండి ఎంతో దుఃఖం. ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాన్ని చూసినప్పుడు ఆయనకు ఎంతో దుఃఖము కలిగింది. ఒకప్పుడు ఆ పట్టణంలోనే ఉన్నాడు ఆయన, కానీ తర్వాత తను కూడా మనసు మార్చుకొని తన జీవితాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకంటే మనకు హెబ్రీలకు రాసిన నీతివంతుల పట్టికల లోతు గారు కూడా మన కంటికి కనపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను అంటే ఆయన దుఃఖపడుతున్నాడు. అక్కడ ఆ ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలు రక్షింపబడాలి అని చెప్పి లోతు గారు కూడా ఆయన దుఃఖపడుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఈరోజు మనము కూడా అదే దుఃఖము పడేవారుగా ఉండాలి. మన కష్టాలు దుఃఖాలు ఇవన్నీ సాధారణంగా సర్వసాధారణంగా అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అనారోగ్యం అంటారా, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఈ యొక్క ప్రతి పరిస్థితి కూడా, కానీ శ్రేష్టమైనది మన యొక్క దుఃఖము. ఈ దుఃఖపడుతున్నామంటే ఇది చాలా తక్కువ, మన విషయాలే ఎక్కువగా కనపడుతుంటాయి కదా. ఇంకొక ఆయన్ని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. పౌలు గారు కూడా ఆయన దుఃఖం చూడండి ఎలా ఉందో. పౌలు గారి దుఃఖం 9వ అధ్యాయం 1వ వచనంలో, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. పౌలు గారి దుఃఖం చూడండి ఎలా ఉందో. ఆయనకు దుఃఖము, బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన అంట. చూడండి, అంటే ఈ ప్రజలకు ఇంత చెప్పినా కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రావట్లేదే. ఆ ఇశ్రాయేల్ యూదులకి ఆయన ఎంత చెప్పినా కానీ వాళ్ళలో మార్పు రాకుండా చివరికి ఆయననే కొట్టి ఈడ్చుకొని పోతూ ఉన్నారు. అందుకే ఇందాక మనం చూసాం కదా, యెరూషలేమా యెరూషలేమా నీకోసం అనేక మంది ప్రవక్తలు నేను పంపించినా కానీ ఎవరిని కూడా, ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సేవకులందరినీ కూడా ఈడ్చుకొని పోతున్నారు, కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కొరకు మనందరం కూడా దుఃఖపడేవారుగా ఉండాలి. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను చూడండి, కమ్ముకుంటున్నాయి. కాషాయ మేఘాలు కమ్ముకొని వస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో మార్పు లేకుంటే ఎలా చెప్పండి? మారాలి. ఇక జీవితము కొంచెమే ఉంది అని సెలవిస్తూ ఉంటుంది. పాట పాడుతూ ఉంటాం, కొంచెం సమయమే ఉంది అని చెప్పి. కాబట్టి సమయము ఉండగానే మనము దుఃఖపడాలి. మనం సమయం ఉండగానే, ఇక్కడ పౌలు గారు అదే దుఃఖం, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన జరుగుతూ ఉంటుంది. మరికొందరికి చెబుతూ ఉన్నాడు, ఇంత త్వరగా ఈ సువార్త నుంచి మీరు ఎలాగా వెళ్ళిపోయారా? భిన్నమైన తట్టు ఎలా తిరిగారు మీరు? ఇంత చక్కటి వాక్యం వినబడుతున్నప్పటికీ కూడా, ఇంతగా నేను వాక్యం బోధిస్తున్నప్పటికీ భిన్నమైన సువార్త తట్టు మీరు ఎలా తిరిగిపోయారు అసలు? చూద్దామా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
6 నుంచి చదువుతున్నాను నేను. 6 నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. త్వరగా మారిపోయారంట. ఎందుకు వీళ్ళు మారిపోయారు? ఎందుకు? సరైనటువంటి అవగాహన లేకుండా, వాక్యానుసారమైనటువంటి అవగాహన లేకుండా త్వరగా వాళ్ళు భిన్నమైన సువార్తకు తిరిగిపోయినట్టు కనపడతా ఉంది. కానీ భిన్నమైన సువార్త తట్టుకు కాకుండా నిజమైనటువంటి సువార్తలో మనము ఉండాలి. ఆ బాధపడుతున్నాడు పౌలు గారు, ఆ దుఃఖపడుతూ ఉంటున్నాడు. ఇంకా ఇంత వాక్యాన్ని ప్రకటించినా కానీ క్రీస్తు స్వారూప్యం మీలో రావట్లేదే. అందుకే ఆయన ఏమంటున్నాడు? ప్రసవ వేదన నేను పడుతున్నాను. ఒక వ్యక్తిని మారు మనసులోనికి నడిపించడానికి నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆ దుఃఖపడిపోతున్నాడు ఆయన. ఈరోజు మనం అంత దుఃఖపడుతున్నామా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికే మనకు సమయం ఉండట్లేదు. సువార్త పనికి వెళ్దామంటే సమయం ఉండట్లేదు కదా. బిజీ. ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ అయిపోయారు. కానీ దుఃఖపడేవారు ఎవరున్నారు? కష్టపడేవారు ఎవరున్నారు? శ్రమ పడేవారు ఎంతమంది ఉన్నారు? మరో వ్యక్తిని చూద్దాం. నెహెమ్యా గారు కూడా ఆయన దుఃఖం చూడండి. దేనికోసం ఆయన దుఃఖపడుతున్నాడు? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. తెలిసిన మాటలు ఇవన్నీ కూడా మనకు చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఏ విషయమై ఆయన దుఃఖపడుతున్నాడు? నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నాకు దుఃఖముఖము లేకపోవునా? చూసారా, యెరూషలేము గోడలన్నీ కూడా పాడైపోయినప్పుడు ఆయన నాకేం హ్యాపీగా ఉండొచ్చు, నేను రాజు దగ్గర గిన్నె అందించేవాడిని కదా అనుకోలేదు. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. అంటే దేవుని పని విషయమై ఆయన దుఃఖపడుతున్నవాడుగా ఉన్నాడు. దేవుని పని జరగకుండా ఆగిపోతే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఇలాంటి దుఃఖం మనకుందా? నువ్వు దేవుని పనికి వెళ్ళలేదు, ఒక 10 మంది దేవుని పనికి వెళ్ళారు, నీకు కుదరలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారా? నా సహోదరులు వెళ్ళారు, కరపత్రాలు అందిస్తున్నారు, వారికి ఎటువంటి ఆటంకం జరగకుండా ప్రభువా వారి చుట్టూ మీ కంచె వేయండి, కరపత్రం తీసుకున్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. ఆ దుఃఖం ఉందా? నీకు కుదరలేదు, ఓకే, నో ప్రాబ్లం. కుదిరితే వెళ్తావు, కుదరనప్పుడు ఏం చేయాలా? కనీసం మన సంఘం నుంచి సేవకులు వెళ్తున్నారు, వెళ్ళి కరపత్రాలు అందిస్తున్నారు, కాబట్టి నా బాధ్యతగా నేను సువార్త సేవకుల కొరకు నేను దుఃఖించాలి. ఉందా ఇది? వాళ్ళు పోతారు, వస్తారు, తర్వాత ఇక్కడ అనౌన్స్ చేస్తారు. అంతేగాని వాళ్ళ గురించి పట్టింపు ఉందా మనకు? మన సంఘం కోసం, మన సంఘ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా సమాజంలో కూడా సేవ చేస్తున్న వాళ్ళు, ప్రాణాలకు అర్పించి దేవుని సేవ చేస్తున్న సేవకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కొరకు మనకు దుఃఖం ఉందా? తినకున్నా కానీ, ఉన్నా లేకున్నా కానీ దేవుడి పనిలో ముందుకు కొనసాగుతున్నారు అనేక మంది, తెలుసా? మణిపూర్లో కొంతమందికి సంఘం లేదు, రోడ్డు మీద వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, వర్షం పడినా కానీ ఆరాధన చేస్తున్నారు. మనకు చక్కగా ఏసీలు ఉన్నాయి, అన్నీ రావడానికే మనకి ఇబ్బంది. ఉందా భారం? ఆ దుఃఖం ఉందా? ఏం లేకుండా వాళ్ళు చెట్ల కింద కూర్చొని కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. మనకు అన్ని కంఫర్ట్స్ ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనము దేవుడి యందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి? ఆలోచన చేయండి. నెహెమ్యా గారు బాధపడుతున్నారు. యెరూషలేము గోడలు పాడైపోయినప్పుడు రాజు దగ్గర విచారంగా ఉన్నాడంట, విచారణ చేస్తూ ఉంటాడు. ఇంకొక వచనం కూడా చదవండి అక్కడే, 1వ అధ్యాయం 4వ వచనం. అదే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. చూసారా, దుఃఖం ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఏమైనా బాగాలేదా అంటే ఫ్యామిలీ అంతా బాగానే ఉంది, ఆయన ఉద్యోగం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దుఃఖపడుతున్నాడు. మన సంఘంలో ఇంకా రక్షింపబడని వారి కొరకు మనము దుఃఖపడవలసిన అవసరత ఉంది. రక్షింపబడి వెనకజారిపోతే వారి కొరకు కూడా మనము దుఃఖపడవలసిన అవసరత ఉంది. దానియేలు గారి దుఃఖం చూద్దాం. చూడండి, దానియేలు గారి దుఃఖం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము
7వ అధ్యాయం దయచేసి 15వ వచనం చదవండి. 15వ వచనం. నాకు కలిగిన దర్శనమును మనోదుఃఖము గలవాడైతిని అంటున్నాడు. చూసారా, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడు. జరగబోయే సంగతులను గురించి దానియేలు గారు విషయం అర్థమైపోయింది. దానియేలు గారు దుఃఖపడతా ఉన్నారు. మనకు విషయం అర్థమైనప్పుడు మన వాళ్ళు దేవునిలోనికి రాకుంటే మనకెంత బాధ ఉంటుంది? మనకు విషయం అర్థమైంది. యేసు ప్రభు వారు ఒక్కరే లోకానికి రక్షకుడు. ఆయన రక్తములోనే మానవ కోటికి విమోచన ఉంది. మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చారు, మరణించారు, పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలు అయ్యే అధికారాన్ని ఇచ్చాడు. మనిషి పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి అలాగే మరణించినట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. పాప పశ్చాత్తాప పడకుండా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే అన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనకుండదు మన దుఃఖం. అయ్యో, మా అమ్మ దేవుణ్ణి నమ్ముకోలేదే, మా అక్క దేవుణ్ణి నమ్ముకోలేదే, మా అన్న దేవుణ్ణి నమ్ముకోలేదే. విషయం అర్థమైంది. ఉందా ఈరోజు ఈ మనో దుఃఖం? అంటే నీకే అర్థం కాలేదా దేవుడు? నీకే ఆ తీవ్రత లేకుంటే నీకు దుఃఖం లేకుంటే నీకు దుఃఖం లేదు. నిజంగా నీకు ఆ తీవ్రత ఉంటే నీకు దుఃఖం కలుగుతుంది. అంటే నువ్వే సరిగా అర్థం చేసుకోలే. అంటే నువ్వు పోతావా లేదో నీకే గ్యారెంటీ లేదు. నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో నీకే గ్యారెంటీ లేదు. అంటే నువ్వు గ్యారెంటీగా వెళ్తాను అన్నప్పుడు నరకం యొక్క తీవ్రత ఏంటో నీకు తెలుసు. ఆ దుఃఖము, ఆ వేదన ఎంత భయంకరమైందో నీకు తెలుసు. తెలిసినప్పుడు మనో దుఃఖం ఉండొద్దు? దానికోసం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఆలోచించండి. దుఃఖపడుతున్నామా అసలు? అయ్యో, ఒక వ్యక్తి ఎవరైనా మరణిస్తేనే ప్రభువుని నమ్ముకున్నాడా లేదా అన్నటువంటి ఆలోచన నాకు ఉంటుంది, ఏ వ్యక్తి అయినా కానీ. మరి ఈ ఆలోచనతో మనం వాళ్ళకి ఏదైనా వాక్యాన్ని చేత కానీ వాళ్ళకు కోసం ప్రార్థన చేయటం కానీ ఈ మనోదుఃఖం ఉంటుందా మనకు? ఎంతమంది సేవకులు ఈరోజు కష్టపడుతున్నారు తెలుసా మీకు? ప్రాణాలకు తెగించి. మన సేవకుడు చెప్పాడు బైబిల్ స్టడీలో, ఏమని చెప్పాడు చెప్పమంటారా? కరపత్రాలు అందిస్తున్నాడు. కరపత్రాలు అందిస్తూ ఉంటే సేవకుడికి కరపత్రాలు అందించడం దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ఆయన కరపత్రాలు అందిస్తూ ఉన్నాడు. ఒక బీచ్లో ఫ్యామిలీతో కలిసి కరపత్రం అందిస్తూ ఉంటే వాళ్ళు అన్న మాట ఏందో తెలుసా? ఇదే కరపత్రము నీవు నిజామాబాదులో ఇచ్చింటే నీ శవం పడేది అన్నాడంట. అయినా కానీ ఆ సేవకుడు ఆగలేదు, కరపత్రాలు ఇస్తూనే ఉన్నాడు. చూసారా? ఈ భారం, ఈ దుఃఖం మనలో ఉంటుందా? ఎందుకు ఆ కరపత్రాలు ఇస్తూ ఉంటారు? ఎందుకు పల్లెకు వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెబుతూ ఉంటారు? వారికి ఇచ్చిన భారం అది. మరి నీకు ఇచ్చిన భారం ఏంది? నీకేం భారం ఉంది? దేవుడు కృపావరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఆ కృపావరాలు అనేటివి ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి, ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క కృపావరాన్ని ఇచ్చి ఆ విధంగా పనిలో కొనసాగిస్తూ ఉంటాడు. మరి నీకు కూడా ఏదో ఒకటి ఇచ్చేటాడు కదా దేవుడు. మరి నువ్వేం చేస్తున్నావు? సీరియస్గా తీసుకోవాలి. మనకిచ్చినటువంటి దానిని మనం ఏం చేస్తున్నాం? దాచిపెట్టామా? దేవుడు ఏమన్నాడు? నీకు ఇచ్చింది 2 అంతలు చేయమన్నాడు. వచ్చి అడుగుతానన్నాడు లెక్క. దేవుడు లెక్క అడుగుతాడు. లెక్కల గురించి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను ఇంకా అది. కాబట్టి ఈ లెక్క అడిగినప్పుడు మనం దాచిపెట్టే వారంగా ఉన్నామా, దాన్ని వృద్ధి చేసే వారంగా మనం ఉన్నామా? మనకిచ్చినటువంటి తలాంతులు, అది ఎప్పుడైనా తలాంతుల గురించి మరొకసారి మాట్లాడుకుందాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి దానిని మనం దాచిపెడుతున్నామా లేకుంటే రెట్టింపు చేస్తున్నామా? ఇక్కడ దానియేలు గారు మనో దుఃఖముతో ఉన్నాడంట. దర్శనాన్ని చూశాడు, అర్థమైపోయింది. జరగబోయే సంఘటనలన్నీ కూడా ఏం జరగబోతుందో అర్థమైనప్పుడు ఆయన మనో దుఃఖంతో ఉన్నాడు. నీకు కూడా తెలుసు మరణం తర్వాత ఏముందో తెలుసు.
మరి నీ ఇంటి వారి సంగతి ఏంటి, నీ బంధువుల సంగతి ఏంటి, మందిరంలో ఉన్న వారి సంగతి? దాని కొరకు మనం ఏం చేస్తున్నామని మనం ఆలోచన చేయాలి. కేవలం విని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. దేవుడు అన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మనం ఇంటికి పోయిన తర్వాత కూడా ఇంటికాడ మనం మాట్లాడుకున్న మాటలు ఎవరు వినకపోయినా దేవుడు వింటాడు. తెలుసా? దేవుడికి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించు అంటే ఆకాశాన్ని పిలుస్తున్నాడు దేవుడు. అది వింటది. ఏం జరుగుతుందో చెప్పు అంటే మొత్తం స్క్రీన్ మీద వేసేస్తుంది. బండలు కూడా సాక్ష్యం ఇస్తాయి, ధూళాలు కూడా సాక్ష్యం ఇస్తాయి. చూద్దాం ఒక మాట. హబక్కుకు గ్రంథం, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం, దయచేసి 11వ వచనం చదవండి. గోడలలోని రాళ్ళంట, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాయంట. రాళ్ళు మాట్లాడుతుంటే దూలాలు. ఆ రోజుల్లో మనకు మాదిరి ఇట్లా బిల్డింగులు లేవు కాబట్టి ఆ భాషలో రాశారు. అది గోడలు మాట్లాడుతున్నాయంట, దూలాలతో అవి ఉత్తరం ఇస్తున్నాయంట. సంభాషణ జరుగుతుంది చూడండి. ఏమని సంభాషణ జరుగుతుంటాయి? నేను అనుకుంటే అక్కడ రాయలేదు కానీ నేనేమనుకుంటున్నా అంటే, రాత్రిపూట ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తుంటాడంట. ఏమని? ప్రభువా, పొద్దునంతా కాపాడావు, రాత్రి అంతా కూడా నీ బంగారు దూతల్ని కావలా ఉంచి నన్ను కాపాడు. పొద్దున్నే మళ్ళీ ఏం చేయాలా? ఈయన బయటకు పోయి రోడ్డు మీద తిరగాలి బాగా కదా, బడాదూర్లు తిరగాలి. అందుకోసమే ఈయన బంగారు రెక్కల కింద ఈయనని కాపాడాలి, మళ్ళీ బయట తిరగాలి. అవి మాట్లాడుకుంటాయి. ఏమని? వీడిని తీసేయి ప్రభు, అసలు ఇలాంటి వాడు ఉండకూడదు ప్రభువా, నేను పడిపోతాను వీళ్ళ మీద అన్నట్టుగా అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎందుకు వీడు భూమి మీద బయట తిరిగేవాడు, ఊరికే రోడ్డు మీద దేవునికి ఉపయోగం లేకుండా తిరుగుతున్నవాడు, వీడు ఎందుకు ప్రభువా, నేను పడిపోతాను వాడి మీద, నాకు ఆజ్ఞి అని అట్లా మాట్లాడుకుంటుంటాయేమో. అవి సాక్ష్యం ఇస్తాయంట ఒకరోజు. చూద్దాం ఇంకొక మాట. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 25, 26, 27 దయచేసి చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. చూసారా? నిబంధన చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. చూడు, పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినపడ్డాయి. రాతికి ఎందుకు వినపడాలి? ఒకరోజు సాక్ష్యం చెప్తాయి. రాతికి ఎందుకు వినపడాలి? ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. సాక్ష్యం చెబుతుంది. బండను తెచ్చిపెట్టాడు అక్కడ సాక్ష్యంగా. ఎందుకంటే బండ ఒకరోజు సాక్ష్యం. ఏది బండ మాట్లాడుతుందా? బండ మాట్లాడుతుందా? యేసుప్రభు సమయంలో ఈ రాళ్లతో నీ శిష్యులను కేకలు వేయొద్దు అని చెప్పినప్పుడు శిష్యులు లేకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్న. ఈ రాళ్ల వలన పిల్లలు కూడా పుట్టించగల దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు గనక ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనం? బండలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి, ఆకాశం సాక్ష్యం ఇస్తుంది. చూసారా? రిమైండర్ మన సెల్ ఫోన్లో మెమరీ కార్డు ఉంటుంది కదా, దాంట్లో ఎంత మెమరీ ఉంటుంది, ఇంత చిన్న చింతపిక్కలాగా ఉంటుంది అది, అవునా? అలాంటి చింతపిక్కను తీసి ఓపెన్ చేస్తే ఎంత స్టోరేజ్ ఉంటుందో అంత బయటకు వస్తుంది. అంటే ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? భూమికి ఒక గుణం ఉంది. భూమిలో నుంచే అవన్నీ కూడా మనకు ఖనిజ లవణాలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచే తయారు చేశారు ఆ చిప్ కూడా. అలాగే అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు దేవుడు. ఒకరోజు వాటిని
సాక్ష్యంగా పిలుస్తాడు దేవుడు. ఈరోజు మనం ఇంత వాక్యాన్ని విన్న తర్వాత కూడా మన జీవితాల్లో మార్పు లేకుంటే దేవుడు పిలుస్తాడు. మనం ఇంట్లో మాట్లాడుకున్నవి అన్నీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి అందుకే నీ నోరు జాగ్రత్త అన్నాడు దేవుడు. నీ నోరు జాగ్రత్త అన్నాడు. ఒకరోజు అన్నీ కూడా బయటికి వస్తాయని. అందుకే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట యందు విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. లెక్క చెప్పవలసి ఉన్నది. ఇంకొక వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. 19-20 వచనాలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, చూసారా, సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టికి ఒక నిరీక్షణ ఉంది. సృష్టికి ఏముంది? ఒక నిరీక్షణ ఉంది. అది ఏ నిరీక్షణ? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. ఈ నిరీక్షణ మనకు కలిగి ఉన్నామా? ఈ నిరీక్షణ మన జీవితాల్లో ఉంటున్నదా? ఒకరోజు కొత్త ఆకాశం, కొత్త భూమిని దేవుడు మన కొరకు ఆయన సృష్టింపబోతున్నాడని ఇవి మిగుల ఆశతో ఉంటున్నాయంట. అదే ఆశ మనకుందా ఈరోజు? అందుకే మన జీవితాల్లో మార్పు రావాలి, మారు మనస్సు రావాలి. ఒకసారి మారు మనసు పొందాం, ప్రభువుని నమ్మి మారు మనసు పొందాం. ఇంకా మన జీవితాల్లో మార్పు రావాల్సినవి అనేకమైనటువంటివి ఉండగా ఆ దుఃఖం కావాలి. ఆ దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అలాంటి వారందరూ కూడా ఓదార్చబడతారు. అంతేగాని మన దుఃఖాలు వేరేగా ఉంటాయి. భర్త ఏమో అన్నాడని, భార్య ఏమో అనిందని, పిల్లలు ఏమో అన్నారని, పక్కింటోళ్ళు ఏమో అన్నారని, నాకు చాలా దుఃఖం ఉందండి వాళ్ళు ఆ మాట అన్నందుకు. పోనీ వదిలే, క్షమించి. ప్రభు మనల్ని క్షమించలాగిన వారిని కూడా మనము క్షమించాలి. కానీ మనకి ఈ దుఃఖం ఉంటుంది, కానీ నిజంగా మనము చేసిన తప్పిదాన్ని బట్టి మనము మారు మనసు పొందుతున్నామా? ఆ మనోవేదన మనకు ఉంటున్నదా? ఇది కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి దుఃఖం. ఇలాంటి దుఃఖపడు వారందరినీ కూడా ఏమన్నాడు దేవుడు? ధన్యులు, మీరందరూ కూడా ఓదార్చబడుదురు అంటున్నారు. ఒక పౌలు గారు కానివ్వండి, ఒక దానియేలు గారు కానివ్వండి, ఒక ఇంకా ఎవరిని చూసాం మనం, నెహెమ్యా గారు కానివ్వండి, ఒక లోతు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దుఃఖపడుతున్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది. ఇంతమంది సాక్ష్య సమూహాన్ని మన దేవుడు మన ముందు పెట్టి ఉన్నప్పుడు మనందరము కూడా ఏం చేయాలి? అవును కదా, వాళ్ళందరూ కూడా అనేక విషయాల్లో వారు దుఃఖపడారు. ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నేను మారుమనసు పొందుతాను. ఈ విషయంలో ప్రభువుని నమ్మేటప్పుడు ఉండే మారు మనసు అదొక మారు మనసు అయితే, మన జీవితాల్లో మార్చుకోవాల్సిన విషయాల్లో చాలా విషయాల్లో మనం మారు మనసు పొందాలి. అన్నిటికీ ఇదే లింక్ చేయకూడదు. ఒకసారి నేను మారు మనసు పొందాను కదా, అది నాకు టికెట్ కన్ఫర్మ్, ఇంకా నేను ఎలా జీవించినా కానీ పర్వాలేదు అనుకుంటే తప్పు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందావు, ప్రభువుని అంగీకరించావు, కొంతకాలానికి పడిపోయావు. ఇంకా నువ్వు పడిపోయినట్టే ఉంటే నీకు టికెట్ కన్ఫర్మా? నీకు పరలోక రాజ్యం రెడీనా? అలా నువ్వు అనుకుంటున్నట్లయితే పొరపాటు. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంటుందో చూడండి. చాలాసార్లు చూపించాను, మరొకసారి చూపిస్తాను. నువ్వు మారు మనసు పొందితేనే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము దయచేసి 16వ వచనం నుంచి చదువుకుందాం. 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే
దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అక్కడ ఆగినప్పుడు మనకేం కనపడుతూ ఉంది? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ప్రభువు నమ్మకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన వారి గతి. ఆ తర్వాత మరియు నీతిమంతుడు అంట. ఎవరి నీతిమంతుడు? ఒకనాడు ప్రభువుని నమ్ముకొని పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకొని నీతిమంతుడిగా చలామణి అవుతున్నటువంటి ఆ వ్యక్తి దేవునిలో నుంచి తొలగిపోయాడు. అప్పుడు నీతిమంతుడే అంటున్నాడు. మరియు ఆ నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుస్తారు? నువ్వేమో టికెట్ కన్ఫర్మ్ అనుకుంటున్నావు, జీవితాన్ని మార్చుకోకుండా. నేను ఎలా జీవించినా పర్లేదు. ఇలా మోసపోయేవారు లేరా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఏం పర్లేదు, మా దేవుడు క్షమించే దేవుడు అండి అని నువ్వు మోసపోతున్నావు. ఎప్పటి వరకు క్షమిస్తాడు? నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు అన్నాడు. నువ్వు లేయకుంటే, నువ్వు లేయలేదనుకో, నువ్వు పడుకొని ఉన్నావు అనుకో, నువ్వు అలాగే నీ మత్తులోనే పాపపు ఊబిలోనే నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడా దేవుడు? నువ్వు మారు మనసు పొందితేనే. నువ్వు ఏ స్థితిలో పడ్డావో నువ్వు అక్కడి నుంచి తెలుసుకోవాలి. ఆ స్థితిలో నుంచి నువ్వు లేవాలి. నీకు నువ్వుగా లేకపోతే సేవకులు ఎప్పుడైనా చెప్పినప్పుడన్నా నువ్వు లేసేవాడిగా ఉండాలి. అంతేగాని నాకు టికెట్ కన్ఫర్మ్, ప్రభు క్షమిస్తాడులే అంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. నీ దుఃఖము మారు మనసు కలగజేయాలి. దావీదు గారి దుఃఖము ఆయనకు మారు మనసును కలగజేసింది. తర్వాత ఆయన ఎన్నడూ మళ్ళీ దాని జోలికి పోలేదు. అలా ఉండాలి మనం. అలా మన జీవితాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. అలా కట్టుకొని మనము జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు ప్రభువు రాకడ వచ్చినా కానీ, మన పోకడ మనం చనిపోయినా కానీ పరలోకానికి మనము చేరుతాం. దేవుడు అట్టి ధన్యత మనకు అనుగ్రహించును గాక.